ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా యంగ్స్టర్ యశస్వి జైస్వాల్ రికార్డుల వరద పారించాడు. 22 ఏళ్ల వయసులో ఎవరు ఊహించినటువంటి కొన్ని అద్భుతమైన రికార్డులు సాధించాడు. సో అతని బ్యాటింగ్ గురించి అయితే డే 4 పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన జీబీపీ క్రికెట్ ఛానల్లో రివ్యూ వీడియోలో చెప్తా. బట్ ఈ వీడియోలో మాత్రం జైస్వాల్ తన డబుల్ సెంచరీతో బ్రేక్ చేసిన రికార్డులన్నీ క్లియర్గా చెప్తా. అలాగే అతని ఇన్నింగ్స్ వల్ల మన టీమిండియా బ్రేక్ చేసిన రికార్డ్స్ కూడా కొన్ని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ చూసుకుంటే యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో మొత్తం 236 బంతులాడి 214 పరుగులు చేశాడు. అండ్ తన ఇన్నింగ్స్లో 14 4లు ఉంటే ఏకంగా 12 సిక్సర్లు ఉన్నాయి. మెయిన్లీ రోజైతే జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో వరుసగా హ్యాట్రిక్ 6లు కొట్టాడు. అవైతే మ్యాచ్కి హైలైట్. సో జైస్వాల్ లిటరల్లీ రాజ్కోట్ స్టేడియంలో సిక్సర్ల సునామీ సృష్టించాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పటివరకు 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును సాధించాడు. సో అదేంటంటే ఇన్నింగ్స్ తర్వాత చూసుకుంటే జైస్వాల్ ఓవరాల్గా టెస్ట్ సిరీస్లో మొత్తం 22 సిక్స్లు కొట్టాడు. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో 12 సిక్స్లు కొడితే అంతకుముందు ఆడిన ఇన్నింగ్స్లో 10 సిక్స్లు కొట్టాడు. సో ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ బ్యాట్స్మెన్ కూడా ఒక టెస్ట్ సిరీస్లో 20 సిక్సర్ల మార్కును అందుకోలేదు. బట్ ది ఫస్ట్ టైం 22 ఏళ్ల జైస్వాల్ ఈ రికార్డును సాధించాడు. సో ఇదైతే మామూలు రికార్డ్ కాదు. ఇన్ఫాక్ట్ ఇంకా ఈ సిరీస్ కంప్లీట్గా ముగియలేదు. ఇంకో 2 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. సో వాటిలో కూడా మరికొన్ని సిక్స్లు కొడితే రికార్డ్ ఇంకా పెద్దదైపోతుంది. ఇక జైస్వాల్ ఒక్క ఇన్నింగ్స్లో కొట్టిన 12 సిక్స్లు ఒక ఆల్ టైమ్ రికార్డ్ని ఈక్వల్ చేసింది. అదేంటంటే ప్రీవియస్గా చూసుకుంటే ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ వసీం అక్రమ్. అతనైతే ఒకసారి డబుల్ సెంచరీ కొట్టినప్పుడు ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో 12 సిక్స్లు కొట్టాడు. అంటే ఇప్పటివరకు అదే హైయెస్ట్. బట్ ఈ మ్యాచ్లో జైస్వాల్ ఆ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. అండ్ మన టీమిండియా తరపున చూసుకుంటే ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్గా జైస్వాల్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా చూసుకుంటే మన టీమిండియా తరపున ఏ బ్యాట్స్మెన్ కూడా ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో 10 సిక్స్లు కూడా కొట్టలేదు. బట్ అలాంటి జైస్వాల్ 12 సిక్స్లు కొట్టాడు. ఇక జైస్వాల్ కొట్టిన డబుల్ సెంచరీ అయితే బ్యాక్ టు బ్యాక్ వచ్చింది. అతను ప్రీవియస్గా 2వ టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టాడు. అండ్ ఇప్పుడు 3వ టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ కొట్టాడు. అంటే 2 మ్యాచ్లో వరుసగా 2 డబుల్ సెంచరీలు కొట్టాడు. సో ఇప్పటివరకు మన టీమిండియా తరపున ఈ ఘనత కేవలం వినోద్ కాంబ్లీ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు మాత్రమే సాధించగలిగారు. అండ్ వాళ్ళిద్దరి తర్వాత వరుసగా 2 టెస్ట్ మ్యాచ్ల్లో 2 డబుల్ సెంచరీలు కొట్టిన 3వ ప్లేయర్గా జైస్వాల్ రికార్డును క్రియేట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో జైస్వాల్ కొట్టిన డబుల్ సెంచరీ అయితే 231 బాల్స్లో వచ్చింది. సో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్లో మన టీమిండియా తరపున వేగంగా డబుల్ సెంచరీ కొట్టిన 2వ ఆటగాడిగా జైస్వాల్ రికార్డుని క్రియేట్ చేశాడు. అలాగే జైస్వాల్ తన 7వ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ 3వసారి 150+ మార్కును టచ్ చేశాడు. తను కొట్టిన 3 సెంచరీలు కూడా భారీ సెంచరీలే. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టినప్పుడు 174 కొట్టాడు. అంతే తన సెకండ్ సెంచరీ చూసుకుంటే 209కి వెళ్ళింది. ఇప్పుడు 3వ సెంచరీ ఏమో 213కి వెళ్ళింది. సో మన టీమిండియా తరపున ప్రీవియస్గా ఏ యంగ్ బ్యాట్స్మెన్ కూడా రికార్డును సాధించలేదు. టెస్ట్ ఫార్మాట్లో 23 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న ఆటగాళ్ళు ఎవరు కూడా ఇలా 3 సార్లు 150+ స్కోర్ కొట్టలేదు మన టీమిండియా తరపున. ఇక జైస్వాల్ అయితే డబుల్ సెంచరీతో ఈ సిరీస్లో ఆల్రెడీ 545 రన్స్ కొట్టేశాడు. సో ఇప్పటివరకు మన టీమిండియా తరపున ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఏ టెస్ట్ సిరీస్లో కూడా ఇన్ని పరుగులు చేయలేదు. ప్రీవియస్గా 2007 సంవత్సరంలో సౌరవ్ గంగూలీ 534 పరుగులు చేశాడు. అంటే ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ జైస్వాల్ ఒక టెస్ట్ సిరీస్లో ఎక్కువ రన్స్ కొట్టిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. ఇంకా వీటితో పాటు జైస్వాల్ అయితే మరికొన్ని రికార్డులను కూడా బ్రేక్ చేశాడు. ఒక టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా తరపున ఎక్కువ సిక్స్లు కొట్టిన 2వ బ్యాట్స్మెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. అలాగే మన టీమిండియా తరపున ఒక టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ కొట్టిన 7వ బ్యాట్స్మెన్గా చరిత్రగా ఎక్కాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే జైస్వాల్ ఒక్క ఇన్నింగ్స్ ద్వారా చాలా రికార్డులను బ్రేక్ చేశాడు. 22 ఏళ్ల వయసులో లెజెండరీ క్రికెటర్స్ను తలపించేలా ఎంతో అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇక జైస్వాల్ బ్యాటింగ్ కారణంగా అతనే కాదు మన టీమిండియా కూడా కొన్ని అద్భుతమైన రికార్డులు సాధించింది. అదేంటంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలో 3వసారి 2 ఇన్నింగ్స్లో 400 పరుగులు మన టీమిండియా చేసింది. సో ప్రీవియస్గా చూసుకుంటే 2005లో పాకిస్తాన్పై, 2009లో శ్రీలంకపై మన వాళ్ళు 2 ఇన్నింగ్స్లో 400+ స్కోర్స్ కొట్టారు. అన్న తర్వాత ఇప్పుడు 3వసారి మాత్రమే ఒక టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కూడా 400 పరుగుల కంటే ఎక్కువ కొట్టడం జరిగింది. ఇక సిక్సర్ల విషయానికి వస్తే మన టీమిండియా ఒక్క ఇన్నింగ్స్లోనే మొత్తం 18 సిక్స్లు కొట్టింది. సో ఇప్పటివరకు మన టీమిండియాకి ఇదే హైయెస్ట్. ప్రీవియస్గా చూసుకుంటే 2009లో శ్రీలంక మీద 15 సిక్సర్లు కొట్టారు. ఇక ఓవరాల్గా టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మొదటి ఇన్నింగ్స్ మరియు 2 ఇన్నింగ్స్ కలిపి చూసుకుంటే మన వాళ్ళు మొత్తం 28 సిక్స్లు కొట్టారు. సో ఇప్పటివరకు ఒక టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా ఎప్పుడు కూడా ఇన్ని సిక్స్లు కొట్టలేదు. ప్రీవియస్గా 2019లో సౌత్ ఆఫ్రికా మీద 27 సిక్స్లు కొట్టారు. ఇక సిరీస్ వైజ్ చూసుకొని మన టీమిండియా ఇప్పటివరకు సిరీస్లో మొత్తం 48 సిక్స్లు కొట్టింది. సో మన వాళ్ళు ఇప్పుడు కూడా ప్రీవియస్గా ఒక టెస్ట్ సిరీస్లో ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. ప్రీవియస్గా 2019లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో 47 సిక్సర్లు కొట్టారు. అండ్ ఆ రికార్డ్ కూడా ఈ రోజు బ్రేక్ అయిపోయింది. సో జైస్వాల్ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా మన టీమిండియా ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్స్లు కొట్టింది. అలాగే ఒక టెస్ట్ మ్యాచ్లో ఎక్కువ సిక్స్లు కొట్టింది. అలాగే ఒక టెస్ట్ సిరీస్లో కూడా ఎక్కువ సిక్స్లు కొట్టింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈరోజు జైస్వాల్ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందనేది. మనం మిగతా విషయాలని డే 4 ఎండ్ అయిపోయిన తర్వాత చేసుకునే రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.